Hi friends, welcome to Telugu Tech Steps. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం కంట్రోల్ ఫ్లోస్ అండ్ లూప్స్ చూస్తున్నామండి. వాట్ ఈజ్ లూప్స్, అసలు లూప్స్ అంటే ఏంటి సిలో, అసలు ఈ లూప్స్ని ఎక్కడ అసలు అదే సిలోని అండ్ C++లో కూడా సేమ్ ప్రొసీజర్ యూస్ చేస్తాం. ఈ సిలో ఈ లూప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లూప్స్ అండ్ ఇటరేషన్లో ఈ లూప్స్ ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాం. ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అండ్ గో టు అండ్ కంటిన్యూస్. ఈ యొక్క 5 కాన్సెప్ట్స్ లూప్లో అండర్ లూప్ వస్తుంది. ఈ యొక్క 5 కాన్సెప్ట్స్ మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఈ క్లాస్లో మనం ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ అనేవి లూప్స్ కవర్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ మనం ఫర్ లూప్ చూద్దామండి. దిస్ ఈజ్ ద సింటాక్స్. ఒక ఫర్ లూప్ అనేది మనం రాసినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ కండిషన్ అంటాం, తర్వాత వచ్చేటప్పటికి కండిషన్, తర్వాత వచ్చేటప్పటికి ఇంక్రిమెంటర్ అంటాం. మనం ఏదైతే స్టేట్మెంట్ రాస్తామో అది విత్ ఇన్ ద బ్లాక్ అంటే విత్ ఇన్ ద బ్రేసెస్ రాసుకుంటాం. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బ్రేసెస్ అంటాం. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏదైతే మనం ఇంట్ i=0 అని రాసుకున్నామో దాన్ని ఇనిషియలైజేషన్ అంటాము. ఇంట్ i=0 అని కంపల్సరీ ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాల్సిన పని లేదు. మనం కావాలంటే ఇంట్ ఐని బయట కూడా ఇనిషియలైజ్ చేసుకుని ఓన్లీ ఐని మనం ఫర్ లూప్లో రాసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ కండిషన్ అంటాం. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ చూసుకుంటుంది. i<10 అనేది ఉంది కదండి, అది కండిషన్ అనమాట ఈ లూప్కి. అది ఆ కండిషన్ అవగానే నెక్స్ట్ లూప్ వెళ్ళేది మన స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది, అంటే లూప్ బాడీలోకి వెళ్తుంది. లూప్ బాడీలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది 0 1 2. దెన్ ఆఫ్టర్ ఈ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లూప్ అనేది ఇంక్రిమెంటర్ దగ్గరికి వెళ్తుంది. ఇంక్రిమెంటర్ ఆ డిక్రిమెంటర్, మనం ఇక్కడ ఇంక్రిమెంటర్ ఆ డిక్రిమెంటర్ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. 3 i++i కానీ i++ కానీ లేకపోతే i=i+1 అని కానీ మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో ఈ లూప్ని ఫర్ లూప్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ఒకసారి లూప్ రన్ అయింది అనుకోండి. రన్ అయిన తర్వాత ఇనిషియలైజేషన్ కండిషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైమే రన్ అవుతుంది. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ కండిషన్ రన్ అవుతుంది, తర్వాత లూప్ బాడీ రన్ అవుతుంది, దాని తర్వాత ఇంక్రిమెంటర్ ఆ డిక్రిమెంటర్ రన్ అవుతుంది. అంటే 1 2 3 1 2 3 1 2 3 రన్ అవుతూ ఉంటుంది అంటిల్ అన్లెస్ ఇట్స్ గెట్ అప్ టు i<10. ఓకేనండి. దట్ ఈస్ ద ఫర్ లూప్ కండిషన్ అండ్ ఫర్ లూప్ ప్రొసీజర్. హౌ we are actually రైట్ డౌన్ ఇన్ కోడ్ అనేది ఒకసారి మనం కోడింగ్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ యూస్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం. నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను, వాయిడ్ టైం టేబుల్ అనేది. దానికి ఆర్గ్యుమెంట్ నేను ఇంటిజర్ నెంబర్ ఇచ్చుకున్నాను. ఇక్కడ నా మెయిన్ థీమ్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో నేను ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి 1 to 10 టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చాను అనుకోండి, 6 టేబుల్ రావాలి. లేకపోతే 5 ఇస్తే 5 టేబుల్ మొత్తం రావాలి. 5 1s are 5, 5 2s are 2, 5 2s are 10. అలా ఆ 5 టేబుల్ మొత్తం రావాలన్నమాట 1 to 10. అది నా మెయిన్ థీమ్ ఈ టేబుల్ యొక్క ఎగ్జాంపుల్. ముందు ఇనిషియలైజ్ చేసుకుంటాం మనం. ఇంట్ i=1. మన ఇష్టం ఏదైనా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. మీరు ఏ నెంబర్తో కావాలంటే ఆ నెంబర్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. i=1 లేకపోతే i=0. ఇనిషియలైజేషన్ అనేది మన ఇష్టం. కండిషన్ కూడా అప్ టు అస్. కండిషన్ కూడా మనం ఏదైతే అదే. నేను ఇక్కడ i<10 అంటే 10 వచ్చేంత వరకు అది రన్ అవుతుంది. అండ్ ఆపరేటర్ కూడా ఇంక్రిమెంటర్ డిక్రిమెంటర్ ఆపరేటర్ కూడా మన ఇష్టం, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ++i కానీ i++ కానీ i=i+1 కానీ మనకి నచ్చినట్టు మనం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనం ఇంక్రిమెంటర్ ఆపరేటర్ ఇవ్వకుండా రాసేసాం అనుకోండి, అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను ఈ ప్రింట్ఎఫ్ ఇచ్చి ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే నేను ప్రింట్ఎఫ్ ఇచ్చానో ఆ ప్రింట్ఎఫ్లో మనకి ఏం రన్ అవుతుందంటే ప్రింట్ఎఫ్ %d.
ఫస్ట్ పర్సంటేజ్ డి అంటే నెంబర్ మనం ఏది ఇస్తామో అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఇచ్చాం అనుకుందాం. 5 ఐ అంటే ఏంటి? ఫస్ట్ ఐ అంటే 1 అకార్డింగ్ టు ద ఫర్ లూప్. సో 5 ఇంటూ 1 ఇక్కడ థర్డ్ కాలం, ఇది 5, ఇది 1, ఇక్కడ ఏమవుతుంది మొత్తం ఇది ప్రింట్ అవ్వాలంటే మనకి 5 ఇంటూ 1 అంటే 5. తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది ++1 ++ ఐ కాబట్టి ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఈ నెంబర్ సేమ్ 5, బట్ ఐ అంతప్పుడు మనకి +1 కదండి, 2 అవుతుంది. దట్ మీన్స్ నెంబర్ 5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ 10 అవుతుంది. మళ్ళీ ++i అన్నాం అంటే ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. నెంబర్ 5 ఇంక్రిమెంట్ 3, దట్ మీన్స్ 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 15. అలా కంప్లీట్గా అప్ టు 10 వరకు మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తే మనకి క్లియర్గా ఉంటుంది. మెథడ్ని కాల్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మనం మెథడ్ని ఫంక్షన్ని ఎలా కాల్ చేసుకోవాలి అన్నది లాస్ట్ క్లాసెస్లో కవర్ చేసాం. ఒకసారి నేను ఆ ఫంక్షన్లో ప్రింట్ టైం టేబుల్ అనే ఫంక్షన్కి 5 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఆల్రెడీ నేను ఆర్గ్యుమెంట్ అక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను, ఇంట్ నెంబర్ అని 5 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసుకున్నాను. ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనకి 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు నేను ఇనిషియలైజేషన్ ఏదైతే ఇనిషియలైజేషన్ ఉందో ఆ ఇనిషియలైజేషన్ నేను బయట చేస్తున్నాను ఫర్ లూప్కి. నేను ఇన్సైడ్ ఏం చేస్తున్నానంటే ఫర్ లూప్ లోపల కండిషను ఇంక్రిమెంట్ రాసుకుంటాను అండ్ ఇనిషియలైజేషన్ నేను అవుట్ సైడ్ రాసుకుంటాను. ఇప్పుడు అవుట్పుట్ మనకి రన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. బట్ వన్ థింగ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కామా ఉందో ఆ కామా మాత్రం మనం రిమూవ్ చేయకూడదు, ఆ కామాని ఉంచాలి. ఎందుకంటే అప్పుడే కంపైలర్కి అర్థమవుతుంది ఓకే ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ జరిగింది, రిమైనింగ్ 2 ఏదైతే కండిషన్ ఉందో ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో ఆ 2 ఉన్నాయి అన్న విషయం కంపైలర్కి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే అవుట్పుట్ కాలం తీసేసారో ఆ కామా తీసినప్పుడు కంపైలర్ ఏమనుకుంటుందంటే ఐ <10 ఈజ్ ఈక్వల్ టు అన్నది కండిషన్ అనుకోదు, అది కూడా ఇనిషియలైజేషన్ అనుకుంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇనిషియలైజేషన్ డిక్లేర్ ఒకటే చేసుకుందాం. ఇనిషియలైజేషను అండ్ వాల్యూ అసైన్మెంటు నేను ఇప్పుడు ఐకి బయట అవుట్ సైడ్ ఇచ్చాను. బట్ నేను ఏం చేస్తానంటే ఐని ఇనిషియలైజ్ చేశాను బట్ వాల్యూ అనేది అసైన్ చేయలేదు అవుట్ సైడ్. నేను ఇప్పుడు ఫర్ లూప్లో వాల్యూ అసైన్ చేస్తాను. జస్ట్ ఐ ఈక్వల్ టు 1 అని ఇచ్చేసుకుంటాను. అలా కూడా మనం ఇవ్వచ్చు. ఐ ఈక్వల్ టు 1 సరిపోయింది. ఎందుకంటే జస్ట్ ఎర్రర్ రాకుండా మనకి బయట ఇనిషియలైజ్ చేస్తాం, ఇక్కడ వాల్యూ అసైన్ చేస్తాం, సరిపోయింది. సేమ్ అవుట్పుట్. మనం ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు కండిషన్స్లో కాకుండా ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో చేద్దాం. ఐ ఈక్వల్ టు I+1 అని సేమ్ అవుట్పుట్ వస్తుంది. లేకపోతే మనం I++ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంక్రిమెంట్లో I++ ఇచ్చినా సరే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ ఫర్ లూప్ని అసలు మామూలుగా జస్ట్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 కోలన్ I<10 I++. ప్రతి ఒక్కరికి ఫర్ లూప్ ఇదే అనుకుంటారు. బట్ ఫర్ లూప్ని మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో రాసుకోవచ్చు. డిఫరెంట్ మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మన కంఫర్ట్ని బట్టి డిఫరెంట్గా మనం ఫర్ లూప్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ చూసాం. I+=2 అనేది మనం ఇది ఇప్పుడు ఏమైందంటే +2 ఇచ్చాను, ఇప్పటి వరకు +1 ఇంక్రిమెంట్ చేశాను. ఇక్కడ +2 ఇంక్రిమెంట్ చేసేటప్పటికి ఓన్లీ ఆడ్ నెంబర్స్ అవుట్పుట్ వచ్చిందన్నమాట. అంటే +2 ఇంక్రిమెంట్ అవుతుంది. 1 తర్వాత 3 తర్వాత మళ్ళీ +2 అంటే 5 తర్వాత 7 9 అలా +2 ఇంక్రిమెంట్ అవుతుంది. +3 ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఓన్లీ ఇంకా రేట్ తక్కువ వస్తుంది. 1 4 7 10 అలా మనకి డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే మనకి ఫర్ లూప్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అసలు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మొత్తం తీసేసాను. ఇప్పుడు అది ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది. కింద మీరు చూసారంటే ఇన్ఫినిట్ లూప్కి వెళ్తుంది చూడండి. కింద అదే అక్కడ రొటేట్ అవుతానే ఉంది.
అంటే మనం దానికి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇన్ఫినిట్ లూప్ వెళ్ళిపోతుంది అన్నమాట ఖచ్చితంగా. సో మనం ఇంక్రిమెంటర్ డిక్రిమెంటర్ అనేది మనం అసైన్ చేసుకోవాలి. కావాలంటే మనం ఇంక్రిమెంటర్ అండ్ డిక్రిమెంటర్ అవుట్ సైడ్ ద లూప్ కూడా మనం ఇచ్చుకొని బ్రేక్ చేసుకోవచ్చు, అలా కూడా రాసుకోవచ్చు. ఫర్ లూప్ మనం ఇలా రాసుకొని ఫర్ లూప్ 2 కాలమ్స్ పెట్టి అవుట్ సైడ్ మనం ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ కూడా మనం మొత్తం బయట ఇచ్చుకోవచ్చు. లోపలే రాయాలని రూల్ లేదు. కండిషన్ లేదు కాబట్టి అది ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది. అది మొత్తానికి ఇన్ఫినిట్ లూప్ అవుతుంది. మనం ఇప్పుడు కింద రాసుకుని బ్రేక్ చేద్దాం. i++ అని ఇచ్చాం, 5 = అని ఇచ్చి మనం ఇక్కడ బ్రేక్ చేసుకోవచ్చు. అలా రాసుకున్నా సరే కరెక్టే, అది ఫర్ లూపే అవుతుంది. అవును, కోడ్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది. బట్ ఏంటంటే ఒక వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీరు ఒరాకిల్ సర్టిఫికేట్ రాసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అలాంటివి మీరు జస్ట్ ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసామనుకోండి, ఫర్ లూప్ కాలన్ అనేది మనం చూస్తే మనం తప్పేమో అనుకుంటాం. బట్ వాడు ఆప్షన్స్లో ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ ఇచ్చి లేకపోతే దాన్ని ఇఫ్ లూప్తో బ్రేక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఒకసారి సేమ్ అవుట్పుట్, నో డిఫరెన్స్ అనమాట. అవుట్పుట్లో డిఫరెన్స్ ఉండదు. మనం ఇలా ఫర్ లూప్ని ఇంట్ i=3 అనేది ఇనిషియలైజ్ చేసుకుంటుంది, ఆ వాల్యూ అసైన్ అవుతుంది దానికి. ఆ తర్వాత ఫర్ లూప్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఇన్ఫినిట్ లూప్ అనుకుంటుంది. బట్ తను ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఫర్ లూప్ లోపలికి ఇంక్రిమెంట్ అవుతుంది. అదేవిధంగా ఇఫ్ కండిషన్ అప్లై అవుతుంది. ఇఫ్ కండిషన్లో మనం బ్రేక్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి, ఆ బ్రేక్ ఎప్పుడైతే i <10 అవుతుందో అప్పుడు అది ఆటోమేటిక్గా ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ నెక్స్టెడ్ ఫర్ లూప్స్లో ఒక ఫర్ లూప్ లోపల వేరే ఫర్ లూప్ని మనం రాసుకోవడాన్ని నెక్స్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. ఈ యొక్క నెక్స్టెడ్ ఫర్ లూప్ ఎలా రాసుకోవాలో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, జస్ట్ ఇప్పుడు ఏదైతే మనం ఫర్ లూప్ రాసుకున్నామో అదే ఫర్ లూప్ జస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇంటర్నల్గా ఇటరేట్ అవుతుంది. వేరే ఒక నెంబర్ తీసుకుని జస్ట్ ఒక నెంబర్తో ఫర్ లూప్ i కండిషన్లో రన్ అయింది, వేరే నెంబర్తో j అనే ఇంటి వాల్యూతో రన్ అయింది అనమాట. అప్ టు 10 ఉన్నాయి కదండి అవుట్పుట్లో. ఇప్పుడు మనం ఒక కండిషన్లో i తీసుకున్నాము, వేరే కండిషన్లో j తీసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ వీ కెన్ రైట్ డౌన్ ఇన్ ద ఫర్ లూప్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.